ఇక దిశ చూస్తే దిశలో ఏమైనా ఉన్నాయా? సో దిశలో వడగండ్ల వాన అనేది ఒకటి కనబడుతుంది. రైతులకు ఇది చాలా ఇబ్బందిగా మారింది. వడగండ్ల వాన అనేది నిజంగానే తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక ఈ చెప్పిన కదా, ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు, మెట్రో తెలంగాణ పోలీసులు అధికారులపై యూట్యూబర్ తీవ్ర ఆరోపణలు, బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వీడియోలు, 300 కోట్లు కొట్టేశారంటూ పోస్టు, కానిస్టేబుల్ ఫిర్యాదుతో చర్యలట. ఈ ఆటగాడు అందగాడు మీకు తెలుసు కదా. సో నాన్వేష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్తో దేశ విదేశాలు ప్రపంచాలు తిరిగేటువంటి ఈ ఆటగాడు అంటారు. ఆటగాడు మంచి ఆటగాడే అనేటువంటి ఒక డైలాగ్ ఫేమస్ అయింది. సో ఆ డైలాగ్తో ఫేమస్ అయినటువంటి అన్వేష్ గతంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో చాలామందిని పట్టించుండు, చాలామంది మీద ఆరోపణలు చేస్తుండు. సో అదే తరుణంలో సిఎస్ల మీద, పోలీసుల మీద, మెట్రో అధికారుల మీద, కొంతమంది మీద 300-400 కోట్ల స్కామ్ జరిగింది, ఇట్లా అవినీతి జరిగిందని చెప్పేసి కొన్ని కామెంట్ చేయడం, దాని మీద ఒక పోలీసు కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తే సుమోటగా నాన్వేష్ మీద కేసు నమోదు చేసిరట. సో మరి కేసు ఏడు దాకా వస్తుందో చూడాలి. మరి ఆ బెట్టింగ్ యాప్ల కేసులు ఎక్కడ పోయినా కూడా ఈ మధ్య నాకు ఆ బెట్టింగ్ యాప్ల ఆ కేసుల వివరాలు కనబడతాయి. చాలామంది మీద కేసులు అయినాయి అన్నారు, కొంతమంది విచారణ జరిగింది, ఇంకొంత ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు సమాచారం ఉండే. బట్ ఎక్కడ పోయినా ఆ కేసులు ఏం జరుగుతుంది అనేది ఎవరికి అప్డేట్ లేదు ఇప్పటికైతే. సో మరి నాన్వేష్ కేసు అన్నా నిలబడుతుందా? ఇది ఏడు దాకపోతుంది? మనోడు ఏ దేశంలో ఉన్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో, ఏం చేస్తున్నాడో, మన ఆ దేశంకి వెళ్ళి పట్టుకొస్తారా, పట్టుకొచ్చి విచారణ చేస్తారా, విచారించి మరి నిజంగానే ఈ రకంగా మాట్లాడడం తప్పని చెప్పి మందలించి పంపిస్తారా, కేసు పెట్టి జైలుకి పంపిస్తారా, ఏం చేస్తారో తెలియదు. కానీ మనోడు అయితే దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు, ఆటగాడు అందగాడు. ఇంకేమున్నాయి వార్తలుగా? పథకాలపై సర్కార్ ఫోకస్ అని పెట్టింది అంతే. ఇక ఆల్మోస్ట్ నమస్తే తెలంగాణ చూస్తే అందులో కూడా ఆల్మోస్ట్ అన్ని వార్తలు కవర్ చేస్తాం. సన్నాల రైతుకు సున్నమంటూ బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పటివరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్సు 515.82 కోట్లు విక్రయించిన 2 రోజుల్లోనే చెల్లిస్తామన్న సర్కార్, కానీ ఇప్పటివరకు రైతులకు ఇచ్చింది 0. నెల రోజులుగా రైతులు పడిగాపులు. ఇక సన్నాల కొనుగోలులోనూ అధికారుల కొర్రీలు, బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు, 10 లక్షల టన్నులు దాటని సన్నాల కొనుగోలు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు, క్వింటాల్కు 5 నుంచి 10 కేజీల కోత. ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని వెలిక, అవన్నీ పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సర్కార్ మిల్లర్ల దొంగాటతో రైతులు తిప్పలట. సో ఇక నేను రైతుల గురించి ఎక్కువ చెప్పను, గొప్పగా చెప్పను. ఎందుకు ఎక్కువ చెప్పను, ఎందుకు గొప్ప చెప్పను అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు బిడ్డకి తెలుసు రైతుల కష్టాలు ఎట్లుంటాయో, ప్రతి ఒక్క సామాన్యం తెలుసు రైతు కష్టం ఎట్లుంటుందో. అకాల వర్షాలు పడ్డా రైతే నష్టపోవాలి, అతివృష్టి అనావృష్టికి రైతే నష్టపోవాలి. అతిగా వర్షాలు పడ్డా రైతే నష్టపోతాడు, అసలే వర్షాలు పడకపోయినా రైతే నష్టపడతాడు. ఎండలు కొట్టినా రైతు నష్టపడతాడు, ఎండ కొట్టకపోయినా రైతే నష్టపడతాడు. ప్రకృతితో రైతుకు చాలా సంబంధం ఉంటుంది. ప్రకృతి కనికరిస్తేనే రైతు కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ప్రకృతి సహకరిస్తేనే రైతుల పంటలు బాగా పండి ఇళ్లలో ధాన్యరాశులు, డబ్బులు, ధనలక్ష్మి కలకల్లాడుతుంది. సో అటువంటి రైతుల గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పడుతున్న అకాల వర్షాలకు పాపం మీ అమ్మ చూడండి, 6 కాలం కష్టపడేటువంటి వడ్లని చాటలో పట్టుకొని ఆ నీళ్ళలో నుంచి పోస్తూ ఉంటే మొత్తం నీళ్లు తోడేసే ప్రయత్నం చేస్తే ఆ వడ్లలో మొత్తం కూడా నీళ్ళు. ఒక్క రాత్రి కనుక ఆ వడ్లు అట్లాగే నీళ్ళల్లో ఉంటే ఉబ్బి తెల్లారి మొలకెత్తుతాయి. మొలకెత్తిన వడ్లను మనం ఏం చేయగలుగుతాం? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఎంత పెట్టుబడి పెట్టుండొచ్చు, ఎన్ని ఆశలు పెట్టుకుండొచ్చు. ఆ వడ్లు అమ్మితే వస్తే పైసలతో బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నారో, ఇంత బంగారం ఉందాం అనుకున్నారో, ఇంత నిల్వ నీడకు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారో, ఏం చేద్దాం అనుకున్నారో. రైతు అనేటోడు పంట నేసేటప్పుడే కలగంటాడు, ఈ పంట కనుక చేతికి వచ్చి మార్కెట్లో మంచి రేటు పోతే నా బిడ్డకు తులం బంగారం చేపిద్దాం, నా కొడుకు పెళ్లి చేద్దాం, ఓ బండి కొందాం, నా కొడుకుని మంచి చదువు చదివిద్దామని కలలు కంటాడు. కానీ ఆ కలలు కన్నీరు అయిపోతున్నాయి, ఆ కలలు నీరు గారిపోతున్నాయి. ఆ పంట చేతికి వచ్చి మార్కెట్కు పోయి అమ్మినాక ఆ దళారీ సేటు పైసలు ఇచ్చి చేతిలో పడ్డంత వరకు రైతుకు నమ్మకం ఉండదు. సో అటువంటి రైతు విషయంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే, ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యమే. గత ప్రభుత్వం ఏదో రైతులు నెత్తి మీద పెట్టుకున్నది, ఈ ప్రభుత్వం ఏదో నెత్తి మీద పెట్టుకుని సంకలు ఎక్కించుకున్నదని చెప్పేంత లేదు. రైసు మిల్లర్లు 5 కిలోల కోతగా వస్తున్నట. ఇష్టం ఉంటే దించు, లేకపోతే పో, 5 కిలోలు కట్ అయితే అవుతుంది. ఇక నిన్న మనం చూస్తాం ట్రాక్టర్లు అటు కరీంనగర్ గిరినగర్ మొత్తం ట్రాక్టర్లు క్యూ కట్టినాయి. ఐకేపీ సెంటర్ దగ్గర, ప్రభుత్వ కొనుగోలు సెంటర్ దగ్గర క్యూ కట్టినాయి. సకాలంలో కొంటే ఈ అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడేవాళ్ళు కాదు కదా, అకాల వర్షాలకు రైతుల పంట నాశనం అయ్యేది కాదు కదా. మీరు సకాలంలో కొనరు, మిల్లర్ల దోపిడీ అరికట్టరు,
సన్నాలకు బోనసులు టైంకి వేయరు. ఇక ఇట్లయితే ప్రభుత్వాలు ఎందుకు, ప్రతిపక్షాలు ఎందుకు? సో ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయండి. మీ రాజకీయాలు పక్కన పెట్టండి. రైతుల శ్రేయస్ కోసం, అభివృద్ధి కోసము రైతులను కన్నీళ్లు పెట్టనివ్వకుండా సంతోషంగా చూడండి. నేను నిన్నే చెప్పిన, రైతేడ్చిన ఎద్దేసిన వ్యవసాయం, రైతేడ్చిన వ్యవసాయం రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదట. ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు బాధపడ్డటువంటి రాజ్యము రెండు కూడా బాగుపడాయట. సో మరి అటువంటి రైతులను ఇబ్బంది పెట్టకుండా మరి సన్నాలకు బోనస్లు టైంలో వేసి ఈ ప్రతి మొలకెత్తిన గింజను కూడా మరి ప్రభుత్వం కొనాలని ప్రజలు డిమాండ్ చేస్తారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇది ఓవరాల్గా అయితే ఇవాళ మార్నింగ్ న్యూస్ ఆల్మోస్ట్ అన్ని వార్తలు కవర్ అయినాయి. అయినప్పటికీ సో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా, నిజంగానే వడ్లల్లో కటింగ్లు అయినా, బోనస్లు పడకపోయినా, ఇందిరమ్మ ఇళ్లలో లొసుగులున్నా, లంచాలు అడిగినా, రేషన్ కార్డులు రాకపోయినా, ఇట్లా ఏ సమస్య ఉన్నా ప్రజల పక్షాన తొలి వెలుగు ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంది. దయచేసి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాం, ఆ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను చెప్పండి. నిజంగానే వడ్లకు మిల్లర్లు కటింగ్ చేస్తున్నారా? నిజంగానే 5 కిలోల తరుగు తీస్తూ కోత పెడుతూ ఇబ్బంది పాలు చేస్తున్నారా? నిజంగానే ఇందిరమ్మ ఇళ్లకు 50,000 డిమాండ్ చేస్తున్నారా? ఇట్లా ఏ సమస్యలున్నా తొలి వెలుగు దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మీ సమస్యను మా సమస్యగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు మీ వెంబడి మేము ఉంటాం. సో రైట్, ఇది వాళ్ళ మార్నింగ్ న్యూస్. ఎవ్రీడే మార్నింగ్ 7 AM స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీగా. సో 7 AM మీరు ఖచ్చితంగా మార్నింగ్ న్యూస్ని ఫాలో అవ్వండి. మీ ఫీడ్బ్యాక్